ఈ వెహికల్ వచ్చేసి సుజుకి యాక్సెస్ BS6 లేటెస్ట్ మోడల్ వెహికల్. దీనికంటే కంప్లీట్ ఇంజిన్ సీజ్ అయింది. మనకి ఒక రిఫరెన్స్ మన దగ్గర రావడం జరిగింది. అంటే ఇంజిన్ మొత్తం సీజ్ అయింది. డెడ్ కండిషన్‌లో మన దగ్గర రావడం జరిగింది. సో, దీనికి మనం ఏం చేస్తాం, కంప్లీట్‌గా క్రాంక్ షాఫ్ట్ అయినా కొత్త బోర్‌కి వేస్తాం. బోర్ చేపించలేదు. అలానే టైమింగ్ చైన్, కొత్త వాల్వ్స్‌ని తీసుకెళ్ళి పాత హెడ్‌కి వాల్వ్ ల్యాపింగ్ చేపించి, వాల్వ్స్ లేపించి, ఈ టైమింగ్ చైన్ యొక్క గైడ్స్‌ని అట్లానే ఆ చైన్ టెన్షనర్ లోపల టైమింగ్ చైన్‌ని అడ్జస్ట్ చేయనీకి చైన్ టెన్షనర్ ఉంటుంది. అట్లానే ఈ మీద పంప్ వీలు అలానే మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఎలా ఫిక్స్ చేయాలి? మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ మీకు ఒక ఫుల్ వీడియో చేశా అర్థమయ్యేలాగా. కంప్లీట్ డెడ్ ఇంజిన్‌ని మళ్ళా బ్రాండ్ న్యూగా ఏమాత్రం సౌండ్ లేకుండా సింపుల్‌గా సింగిల్ క్రాంక్ స్టార్ట్ అయ్యేంత నీట్‌గా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఈ మ్యాగ్నెట్ కాయిల్ అయినా, ఈ మ్యాగ్నెట్ ఇన్నర్ సైడ్ అంతా బావుందా లేదా? అన్నీ కూడా ఆయిల్ సీల్ ఫిట్టింగ్ నుంచి మొత్తం అన్నీ కూడా పిన్ టు పిన్ ఫిక్స్ చేశా. మీరు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఈ కస్టమర్ కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈయన ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గరికి వచ్చారు. బట్ మనము చెప్పిన తర్వాత కొద్దిగా డిస్టెన్స్ దూరమయ్యి రాలేదు. మళ్ళా లాస్ట్ టైమ్ మనకన్నా ముందే వేరే దగ్గర ఇంజిన్ చేపించారు. మళ్ళా సీజ్ అయింది. మళ్ళా మన దగ్గరికొచ్చారు. మన దగ్గరకొచ్చి వర్క్ మొత్తం చేపించుకొని నీట్‌గా వెళ్లారు. సో, మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇంజిన్ సీజ్ అయిపోయింది బ్రో, నాకు కరెక్ట్‌గా షోరూమ్ కండిషన్‌లో మన కొత్త బండి ఎలాగైతే ఉండాలో ఆ రకంగా కావాలనుకుంటున్నట్లయితే మన లొకేషన్ వచ్చేసి మునగపాక. అలానే ఈ ఒక్క వెహికలే కాదు, ఈ కంప్లీట్ ఇంజిన్ రీస్టోరేషన్ అని చెప్పేసి మన ఛానల్‌లో ప్లేలిస్ట్ ఉంది. అవన్నీ కూడా మొత్తం చాలా వరకు వెహికల్స్ అయితే ఇంజిన్ రీస్టోరేషన్ చేశాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా అప్లోడ్ చేయవలసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తా. కొద్దిగా వర్క్ టెన్షన్ వల్ల ఖాళీ లేదు నాకు.